నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చెందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరును తేనె పట్టు రేగినట్టు వీణబెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను నా మనసుని మై మరపున ముంచిన ఆవాన మీకెవరికి కనిపించదేమైనా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కను రెప్పలకే మాటొస్తే నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey. Hey, అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే
ఊహల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి బుక్కిరి బిక్కిరి చేసైనా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన బామలో అరే లేత మెరుపు తీగలో ఎర్రని బుగ్గలకి వేసైన కాలాన్ని నీ గుంపుల సొంపులకి ఒక మన్మథ బాణాన్ని ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారి అన్నిట్లోకి నువ్వే మిన్నా కథ సుకుమారి అయ్యో రామ ఈ బామ్మ తెగ ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన బామలో లేత మెరుపు తీగలు అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనసా 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 ఓ మనసా 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 లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడు విననిది నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ
జరగని వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది దూరం తలంచి ముహూర్తం ఇంకెప్పుడు వస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీ దాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిన్ను తాకే దాకా ఆగదు నాకే కా చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీ దాకా కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమ కలయికే కలని మాయమైపోకుమా గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమ చెరిపిన చెరగని గాయమైపోకుమా మౌనమా అభిమానమా పలకమా అనురాగమా ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతూ నిన్ను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నిలిచిపో సమయమా తరమకే చలి నీకనైనా చలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరు చేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీ దాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిన్ను తాకే దాకా ఆగదు నాకే కా
శభాష్. సగమపాని మపగా రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే. వద్దురా వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, hey, be happy, oh. Don't marry, hey, be happy, yeah, yeah, yeah. Don't marry, hey, be happy, oh. Don't marry, hey, be happy, 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 happy. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడద్దురా. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి, ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్కపట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, అతి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. Don't marry, hey, be happy, don't marry, hey, be happy, yeah, yeah, yeah. Don't marry, hey, be happy, oh. Don't marry, hey, be happy, 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 happy. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. వద్దురా వద్దు. అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు. పెళ్లితోటే పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కస్సుమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది అనకొండ. ఆ కయ్యాడి అమ్మ గోల కలిగించింది భక్తి యోగం, ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. సంసారమే వేస్టని, ఇక సన్యాసమే బెస్టని, కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. Don't marry, hey, be happy, oh. Don't marry, hey, be happy, yeah, yeah, yeah. Don't marry, hey, be happy, oh. Don't marry, hey, be happy, happy.
హ్యాపీ 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 వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ నెవర్ బీ హ్యాపీ ఎస్ 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 డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హై మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి నీ వెంటపడే ఆశలకి చూపవా పూలదారి చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తే తేలేదెలాగా తడి జాడలేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగా లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమ నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవికి తెలుపని మధురిమా నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా కిరణాలు పడని తెర చాటులోని ఏకాంతమే వదులుకోవా నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమ నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవికి తెలుపని మధురిమా సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ హలో
ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో
వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో
వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో
వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని
అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో
వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో
వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై.